నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. దుర్గా, నువ్వే నాయకురాలివి. నీలో ఆ స్వభావం ఉంది. నిన్ను చూసి అందరూ ప్రేరణ పొందుతారు. దుర్గా నవ్వింది. నేను సాహసంతో చేసే పనులను జనం మెచ్చుకుంటారు. ఆ సాహసాలు కావాలి. కానీ నా ఆలోచనలు, నా మేధస్సు వీటిని అంగీకరించడం పురుషులకు అంత తేలిక కాదు. ఆడవాళ్లను అలా గుర్తించడానికి ఇంకా సమయం రాలేదేమో. శారద దుర్గ నిరాశను తగ్గించాలనుకుంది. ఎందుకు రాలేదు? సరోజినీ నాయుడిని గుర్తించడం లేదా? ఆమె చదువు, ఆ చొరవ, ఆ దూసుకుపోయే తత్వం, సాహసం, తెలివి ఇవన్నీ ఒక పురుషుడికి ఉంటే ఇంకా పెద్ద నాయకుడు అయ్యేవాడు. ఇన్ని ఉన్నా సరోజినీ నిర్ణయాలు చేసే స్థాయిలో లేదేమో అనిపిస్తుంది. కాలం మారింది దుర్గా. మనము నిర్ణయాలు తీసుకుంటాం, అన్ని పనులు చేస్తాం. అవును, చెయ్యాలి. మనం చాలా పనులు చెయ్యాలి. ముందు మద్రాసులో సత్యాగ్రహం ప్రారంభించాలి. దానిలో ఎవరు కాదన్నా నేను ముందుంటాను. దుర్గను మెచ్చుకోలుగా చూసింది శారద. దుర్గ కాసేపు సుబ్బమ్మ గారితో కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది. నేను సత్యాగ్రహం చేస్తానక్కా అన్నాడు సూర్యం. మనిద్దరం చదువులకు బందీలం తమ్ముడు. నాన్నగారి కోరిక తీర్చాలిగా. నేనేం చదవాలని నాన్నగారు చెప్పారు అని రవి ఆసక్తిగా అడిగాడు. నీకేది ఇష్టమైతే అది. నాకు సాహిత్యం, చరిత్ర ఇష్టం, నాన్నలాగానే. అదే చదువు. చదువు పూర్తయ్యాక నాన్నలాగే పరిశోధన చెయ్యి. అక్క మాటలకు సూర్యం ఉత్తేజితుడయ్యాడు. కాసేపు కలల్లో తేలిపోయాడు. మరో 2-3 రోజులు మద్రాసు నిశ్శబ్దంగానే ఉంది. గుంటూరు, కృష్ణా మండలాల్లో సత్యాగ్రహం మొదలైందని వార్తలొస్తున్నాయి. ప్రకాశం గారు విజయవాడ బయలుదేరుతుండగా వెళ్ళి ఆయన్ని మద్రాసులో ఆ నిశ్శబ్దమేమిటని నిలదీసింది. ఒక్కరోజు అటు వెళ్ళి వచ్చి మద్రాసు సంగతి చూస్తానన్నాడాయన. నాగేశ్వరరావు పంతులు గారిని కూడా సంప్రదించి దుర్గ రంగంలోకి దూకింది. పేటలన్నీ తిరిగింది. ప్రతి ఇంటి వాకిలి తట్టింది. ఆమెకు మరికొందరు స్త్రీలు తోడయ్యారు. పెద్ద, చిన్న, బీద, గొప్ప తేడాలు లేకుండా వచ్చారు. దుర్గ అందరినీ నడిపించింది. ప్రకాశం గారు రావడంతో అందరిలో ఉద్రేకం రెట్టింపయింది. ఊరేగింపులు మొదలయ్యాయి. పోలీసులకు, లాఠీచార్జీలకు భయపడే వారెవరూ లేరు. శారద అంతా చూస్తూనే ఉంది. దూరంగా ఉండక తప్పలేదు. కాలేజీ మానేందుకు లేదు. పరీక్షలు తరుముకొస్తున్నాయి. శారద లోపల్నుంచి వస్తున్న ఆవేశాన్ని, ఉద్రేకాన్ని అదుపు చేసుకోలేక సతమతమవుతోంది. ఆసక్తి లేకుండానే ఆస్పత్రికి, కాలేజీకి వెళ్ళి వస్తోంది. ఆ రోజు శారదకు ఏదో జరుగుతుందనిపించింది. తన జీవితంలో ఏదో చిన్న మార్పైనా రావాలని వస్తుందని అనిపించింది. ఉద్వేగాన్ని అణుచుకుంటూ ఆస్పత్రికి నడుస్తోంది. ఎదురుగా గుంపుగా యువకులు నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు. శారద ఉత్సాహంగా వారివైపు నడుస్తోంది. అందులో శారద మిత్రులు కూడా ఉన్నారు. సుదర్శనాన్ని దూరం నుంచే పోల్చుకుంది. అతను చదువు పూర్తి చేసి పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. శారదకు మంచి మిత్రుడు. వాళ్ళ నినాదాలు విని జనం కూడా వస్తున్నారు. ఇంతలో వాళ్ళను తరుముతున్నట్లే వెనుక నుంచి పోలీసులు వచ్చిపడ్డారు. గుంపు చెల్లాచెదురైంది. కొందరు పారిపోయారు. కొందరు అలాగే నినాదాలిస్తూ నిలబడిపోయారు. పోలీసులు లాఠీలు పైకి లేచాయి. యువకుల శరీరాల మీద అవి విరుగుతున్నాయి. శారద పరిగెత్తుతూ అక్కడికి వెళ్ళేసరికి కిందపడిన యువకులను వదిలి కొందర్ని అరెస్టు చేశామని తీసుకెళ్లారు పోలీసులు. రక్తసిక్తమైన బట్టలతో, దెబ్బలతో నేలమీద పడి ఉన్నారు నలుగురు. శారద వాళ్ళను ఒక్కొక్కరినే లేపి పక్కనున్న చెట్టు కిందకు చేర్చింది. అందులో సుదర్శనం ఉన్నాడు. అందరికంటే అతనికే ఎక్కువ దెబ్బలు తగిలాయి. మీరు శారద కదా అన్నాడు వారిలో ఒక యువకుడు. అవును, మీకెలా తెలుసు? చాన్నాళ్ల క్రితం గాంధీగారి మీటింగులో చూశాను. ఆ రోజు సభలో గాంధీగారెంత ఆకర్షణో మీరు అంత ఆకర్షణ. నొప్పిలో కూడా అతని కళ్ళు నవ్వుతున్నాయి. శారద గంభీరమైపోయింది.
బాధ్యత గల పనులు చేస్తూ మీరలా మాట్లాడకూడదు. మీరిక్కడే కూర్చోండి. నేను టాక్సీ దొరుకుతుందేమో తీసుకొస్తాను. హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటూ టాక్సీ కోసం వెళ్ళింది. 15 నిమిషాల పైనే పట్టింది శారద టాక్సీలో వచ్చేసరికి. అందరినీ ఆస్పత్రికి తీసుకెళ్ళింది. ముగ్గురికి చిన్న దెబ్బలే, ప్రమాదం లేదని కట్టుకట్టి మందులిచ్చి పంపారు. సుదర్శనానికి తల మీద పెద్ద దెబ్బ తాకింది. 1-2 రోజులు ఆస్పత్రిలో ఉంటే మంచిదన్నారు. శారద సుదర్శనాన్ని ఆస్పత్రిలో చేర్పించి అతనికి కావలసిన ఏర్పాట్లు చేసి ఆ తర్వాత క్లాసుకు వెళ్ళింది. అప్పటికే ఒక క్లాసు అయిపోయింది. అప్పుడు అందరి ముందు క్షమాపణ చెప్పడం కంటే ముందే వెళ్ళి వివరిస్తే మంచిదనుకుంది శారద. శారదను చూడగానే ఆ తెల్ల ప్రొఫెసర్ ముఖం ఎర్రబడింది. మీ ఇండియన్స్కి అసలు బుద్ధి రాదు అంటూ మొదలుపెట్టాడు. శారద జేవురించిన ముఖంతో, అవును, సరే, మా ఇండియన్స్కి బుద్ధి లేదు. ఉంటే బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని పరిపాలించగలిగేవారా? బుద్ధి రావడం కూడా కష్టమే. వచ్చేది ఉంటే మిమ్మల్ని సహిస్తూ కూర్చుంటామా? ఆ ప్రొఫెసర్కి కోపం కట్టలు తెంచుకుంది. ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు సార్, ఒక బ్రిటిష్ ప్రొఫెసర్తో మాట్లాడుతున్నాను. విద్యార్థి క్లాస్కి రాలేకపోతే కారణం ఏమిటని అడిగి తెలుసుకోవాలనే అవసరం ఉందనుకొని అహంకారపు బ్రిటిష్ ప్రొఫెసర్ తోటి. నేను మీ క్లాస్కి రాకపోవడానికి కారణం అనాగరికమైన మీ పోలీసు వ్యవస్థ సార్. వాట్? అవును, వందే మాతరం అన్నందుకు లాఠీలు విరిగేలా, యువకుల తలలు బద్దలయ్యేలా కొట్టమని ఆదేశించిన అనాగరిక బ్రిటిష్ పోలీసులు. చెప్పండి సార్, అది అనాగరికత కాకపోతే మరేమిటి? మమ్మల్ని అనాగరికులని హేళన చేస్తారే, మీ నాగరికత ఏమిటి సార్? అమాయకుల ప్రాణాలు తీయటమేనా? అది ఆటవికం సార్. మిస్ శారద, వాట్ హ్యాపెండ్? టెల్ మీ ఎవ్రీథింగ్. శారద వింటూ వివరించి చెప్పిన తీరుకి ఆ ప్రొఫెసర్ చల్లబడ్డాడు. ఆయన కూడా వచ్చి సుదర్శనాన్ని చూశాడు. పోలీసుల తరఫున ఆయన క్షమాపణ చెబుతానన్నాడు. శారదను మెచ్చుకొని వెళ్ళాడు. మంచి సివిలైజ్డ్ మ్యాన్ అన్నాడు సుదర్శన్. శారద తేలికగా నవ్వేసింది. ఇంత మాత్రం నాగరికంగా ఉండటం కష్టమేమీ కాదు. నేనీయనను వదులుబోవటం లేదు. జరిగినది జరుగుతున్నది అన్యాయమని ఈయన గారి చేత ప్రభుత్వానికి లేఖ రాయిస్తాను. దానికేమంటాడో దాన్ని బట్టి తెలుస్తుంది ఈయనెంత నాగరికుడో. ఇంక నేను వెళ్తాను. శారద బాగా అలిసిపోయింది. చాలా సహాయం చేశావు శారద. మళ్ళీ కనబడతావుగా? ఎందుకు కనబడను? రాత్రికి భోజనం తెస్తాను. నువ్వు ఈ ఆస్పత్రిలో ఉన్నంత వరకు నా అతిథివి. రోజూ కనబడతాను. ధన్యుడిని. ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పాల్సింది నేను. మిమ్మల్నందరినీ ఇక్కడికి తెచ్చినప్పుడు నాకు మంచి ఆలోచన వచ్చింది. ఇక్కడి మెడికల్ విద్యార్థులకు ఒక గ్రూప్గా చేసి సత్యాగ్రహులకు ప్రథమ చికిత్స నుంచి అవసరమైన సేవలు, చికిత్సలు చేయడానికి పంపాలనుకుంటున్నాం. సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. వస్తాను. వెళ్తున్న శారదను మెచ్చుకోలుగా చూస్తూ ఉండిపోయాడు సుదర్శనం. సత్యాగ్రహం తీవ్రంగానే నడుస్తోంది. దుర్గ మద్రాసంతా తానై తిరుగుతోంది. దుర్గను అరెస్టు చేశారనే పుకార్లు ప్రబలుతున్నాయి. శారద అతి ప్రయత్నం మీద దుర్గను కలిసి తను తయారు చేసిన వైద్యుల బృందాన్ని పరిచయం చేసింది. దుర్గను చూస్తే ఒక శక్తిని చూసినట్లే అనిపించింది వారికి. పూర్వపు దుర్గకు ఇప్పటి దుర్గకు పోలికే లేదు. ఓర్పుగా భర్తకు సేవ చేసే దుర్గ ఇప్పుడు ఉత్సాహం, ఉద్రేకం, ఆవేశం, ఆలోచన అన్నీ ఒక చోటకు చేరి మానవహారం దాల్చిన మహా చైతన్యంలాగా ఉంది. శారదకు అన్నీ వదిలేసి దుర్గతో పాటు ఉండిపోవాలనిపించింది. సత్యాగ్రహులు, దెబ్బలు తిన్నవారు శారద బృందం దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ దెబ్బలు చూస్తుంటే శారద గుండె మండిపోతోంది. వాళ్ళకు ఆ దెబ్బలు తగలకుండా చూసే అవకాశం లేదు. దెబ్బలు తగిలాక వైద్యం చెయ్యాలి. కొన్నాళ్లకు దుర్గ కనబడటం మానేసింది. అరెస్టు చేశారని, తప్పించుకు తిరుగుతోందని, ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమవుతోందనే వార్తలు వస్తున్నాయి. సుదర్శనం పత్రికల్లో ఉద్రేకపూరితమైన వ్యాసాలు రాస్తున్నాడు. మూర్తి సత్యాగ్రహుల్లో ఒకడిగా వెళ్ళి దెబ్బలు తిని పడి ఉన్నాడు. రామకృష్ణ, మిగిలిన విద్యార్థి మిత్రులంతా తమ తమ ఊళ్లకు తరలి వెళ్ళి అక్కడ సత్యాగ్రహం జరిగేలా ఉద్యమించారు.
శారద క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంది. రైల్వే కార్మికులు సమ్మెకు దిగుతున్నారని సుదర్శనం చెబితే ఆ నాయకులను కలిసి వచ్చింది. ఎన్ని చేస్తున్నా అసంతృప్తే. తను సత్యాగ్రహం చెయ్యలేదు. అరెస్టు కాకూడదు. చదువుకు అంతరాయం కలగకూడదు. ఎందుకు? తనీ చదువుకు బందీ అయింది. దుర్గ కూడా చదువు మానవద్దంటుంది. దేశం ఇలా మండుతుంటే ఆ జ్వాలల్లో దూకకుండా, పుస్తకాలు కట్టకట్టి ఆ మంటల్లో పారెయ్యకుండా చదవటం దుర్భరంగా ఉంది శారదకు. సూర్యం, శారదలు తమ అసంతృప్తుల గురించి మాట్లాడుకుంటున్నారు. శారదకు ఆ మాటల వల్ల అసంతృప్తి తగ్గుతుంటే సూర్యం నిరాశ పెరుగుతోంది. క్రమంగా ఉద్యమం ఊపు తగ్గుతోంది. అరెస్టులు, జైళ్లు నిండిపోతున్నాయి. దుర్గాబాయి, అన్నపూర్ణ వేలూరు జైల్లో ఉన్నారని ఖచ్చితమైన సమాచారం వచ్చింది. శారదకు వెళ్ళి వాళ్ళిద్దరినీ చూసి అభినందించి రావాలనే కోరిక పుట్టి అది మహోధృతమైంది. కానీ వాళ్లతో ఏ బంధుత్వమూ లేదు. అనుమతి ఎలా దొరుకుతుంది వారిని చూడడానికి? వెల్లూరు వెళ్లారు. అక్కడ మెడికల్ కాలేజీలో స్నేహితులను కలవచ్చు. కానీ జైలుకి ఎవరు రానిస్తారు? ఒక ప్రయత్నం చేసి చూద్దామనుకుంది. సత్యాగ్రహుల మీద పోలీసుల చర్యను అన్యాయమన్న ప్రొఫెసర్ తనకి విషయంలో సహాయం చేయగలడేమో అని ఒక రాయి వేసి చూద్దామనుకుంది. అన్నపూర్ణకు తనకు చిన్ననాటి నుంచి ఉన్న స్నేహాన్ని వర్ణించి చెప్పి ఆయనలో సానుభూతి రేకెత్తించింది. ఆయన ఆలోచించి తప్పక సహాయపడతానన్నాడు. సహాయం చేశాడు కూడా. ఆ ప్రొఫెసర్ అన్నగారు వెల్లూరు ఆస్పత్రిలో డాక్టర్. వెల్లూరు జైలు అధికారికి మంచి స్నేహితుడు. అతన్నించి ఉత్తరం ఒకటి శారదకు ఇప్పించాడు. శారద ఆగమేఘాల మీద వెల్లూరు వెళ్ళింది. జైలు అధికారి ఉత్తరం చూసి కూడా సందేహంలో పడ్డాడు. శారద జైలులోని వాళ్లకు ఏదైనా సమాచారం తెచ్చిందా అనేది అతని సందేహం. శారద పదే పదే అభ్యర్థిస్తుంటే చివరకు కాదనలేకపోయాడు. ఖైదీలను బంధువులు కలుసుకునే గదిలో ఆరాటంగా కూర్చుంది శారద. ముందుగా ఎవరొస్తారు? దుర్గా, అన్నపూర్ణ ఎలా ఉన్నారో, ఏమంటారో ప్రతిక్షణం నిదానంగా గడుస్తోంది. చివరికి అన్నపూర్ణ వచ్చింది. శారద లేచి కాగులించుకుంది. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు. అన్నపూర్ణ బాగా చిక్కిపోయింది. సన్నటి శరీరంలో ఎత్తుగా ఉన్న పొట్ట. శారద అవునా అన్నట్లు చూసింది. అన్నట్లు నవ్వింది అన్నపూర్ణ. జైల్లో పుడుతుందా నీ కూతురు? నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. నీరసం లేదు, ఏం లేదు. మన వాళ్ళంతా నాకు ఎక్కడెక్కడి నుంచో మంచి తిండి తెచ్చి మెక్కబెడుతున్నారు. మొన్ననే నా సీమంతం కూడా చేశారు దర్జాగా చెప్పింది అన్నపూర్ణ. సీమంతమా? అవును. దుర్గ ఉందిగా, ఊరుకుంటుందా? ఎంత హడావిడి చేసిందని. అందరూ తలా రూపాయి, అర్ధ రూపాయి వేసుకుని పూలు పళ్ళు తెప్పించారు. దానికి వార్డెన్ని ఎలా ఒప్పించిందో దుర్గకే తెలియాలి. తనే నాకు పూలజడ వేసింది. పాటలు, నృత్యాలు ఒకటి కాదనుకో. సందడే సందడి. ఇంటి దగ్గరుంటే మీ అన్నగారు శ్రీమంతమా గాడిద గుడ్డ అని తీసి పారేసేవాడు. ఇక్కడ నాకు జరగని ముచ్చట లేదనుకో. అన్నపూర్ణ జైలు జీవితం అంతా శారదకు చెబుతుంటే కాలం తెలియలేదు. అసలు దుర్గను జైల్లో చూడాలి. శిక్ష అనుభవిస్తున్నానన్న స్పృహే లేదు. ఏదో సంబరంలో పాల్గొనడానికి వచ్చినట్లుంది. మేమంతా అప్పుడప్పుడు ఇంటి గురించి బెంగపడుతుంటాం. దుర్గ వచ్చి ఏదో ఒకటి చేసి బెంగ పోగొడుతుంది. శారద తను తయారు చేసిన విద్యార్థుల గ్రూపు గురించి చెప్పింది. ఇప్పుడు మాకంతా పనిలేదు. ఉద్యమం చల్లారుతోంది క్రమంగా. ఎందుకో తెలియడం లేదు. ఇప్పుడు నాకు రైల్వే కార్మికుల సమ్మె గురించే ఆశ. అన్నపూర్ణ, ఆ కార్మికులను చూస్తుంటే గుండె నీరైపోయిందే. ఎంత దరిద్రం, దైన్యం. శారద మద్రాసు విశేషాలు చెబుతుండగా సమయం దాటిపోయిందని అన్నపూర్ణకు పిలుపు వచ్చింది. అన్నపూర్ణ వెళ్ళిపోయింది. జరిగిందంతా కలా నిజమా అనుకుంటూ మద్రాసు వచ్చేసింది శారద. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.